Hi friends, how are you? Please subscribe my channel, please like my video, please share my videos. దర్శక ధీరుడు రాజమౌళి గారు మన తెలుగు సినిమా చరిత్రను పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్గా మార్చడం జరిగింది. అలాంటి దర్శక ధీరుడు రాజమౌళి గారు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొన్ని నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగగా గత ఏడాది పూజా కార్యక్రమాలు జరిగాయి. రీసెంట్గా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయింది. కానీ రాజమౌళి గారు ఇప్పటి వరకు ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు. మహేష్తో మూవీ చేస్తున్నట్లు ఒక అనౌన్స్మెంట్ తప్ప మరే విషయాన్ని రివీల్ చేయలేదు. ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు ఆయన నేరుగా చెప్పలేదు. జక్కన్న పోస్ట్కి ఆమె కామెంట్ పెట్టడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. కానీ ఆమె రోల్ ఏంటో కూడా ఎవరికీ తెలియదు. పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఒక్క పిక్కు కూడా బయటికి రాలేదు, వీడియో కూడా బయటికి రాలేదు. ఆ తర్వాత పోస్టర్ కానీ ఇంకే ప్రమోషనల్ కంటెంట్ కూడా రాజమౌళి గారు రివీల్ చేయలేదు. నిజానికి ఆయన తన సినిమాను ప్రమోట్ చేసే విధానంలో చాలా చురుగ్గా ఉంటారు. పలు విధాలుగా మూవీపై మంచి బజ్ క్రియేట్ చేస్తారు. ఆర్ఆర్ విషయంలో అదే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్తో దిగిన పిక్ను అనౌన్స్మెంట్ టైంలో పోస్ట్ చేయగా ఆ తర్వాత ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పలు విషయాలను పంచుకున్నారు. దీంతో ఇప్పుడు SSMB 29 విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఎప్పుడూ లేనంతగా సైలెంట్గా ముందుకు వెళ్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్నవారికి కాకుండా మిగతా ఎవరికి సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని కూడా తెలియదేమో. దీంతో అసలు రాజమౌళికి ఎందుకింత సైలెంట్గా కనిపిస్తున్నారు, ఆయన ప్లాన్ ఏంటి, ఏం జరుగుతుంది అని అంతా డిస్కస్ చేస్తున్నారు. చేతిలో పాస్పోర్ట్ పట్టుకొని సింహానికి సంబంధించిన వీడియోని షేర్ చేసిన జక్కన్న కనీ విరిగిన స్థాయిలో మహేష్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారని అంతా అంచనా వేస్తున్నారు. అందుకే సైలెంట్గా ఉంటున్నారని చెబుతున్నారు. ఒక్కసారి సర్ప్రైజ్ చేస్తారని గెస్ చేస్తున్నాయి. ఏదేమైనా వెయిటింగ్ ఫర్ అప్డేట్ అని అంటున్నారు. జక్కన్నపై చాలా నమ్మకం ఉందని, మూవీపై ఆసక్తిగా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే రాజమౌళితో సినిమా ఎలా లేదన్నా ఒక 3 ఏళ్ళు రాసి ఇవ్వాల్సిందే. అదే సినిమా 2 భాగాలైతే 5 ఏళ్ళు. మరో సినిమా గురించి ఆశలు వదులుకోవాల్సిందే. సినిమా పక్కన పెడితే కనీసం ఫ్యామిలీతో జాలీ ట్రిప్పులు కూడా రాజమౌళి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఆర్ఆర్ తర్వాత రాజమౌళితో మహేష్తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ ప్రియాంక మీద సీన్స్ షూట్ చేశారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో ఉన్నట్లు తెలుస్తుంది. సినిమాకు ఎక్కడ టైం వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్ షెడ్యూల్తో వస్తున్నారట. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమా కోసం రాజమౌళి కాశీ మణికర్ణిక షూట్ సెట్ని RPCలో వేయిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ సినిమాలో చాలా కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని టాక్. ఇక ఫారెస్ట్ సీన్స్ అన్నీ కూడా ఆఫ్రికాలోనే ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. అయితే త్వరలో రాజమౌళి అండ్ టీమ్ ప్రెస్ మీట్ పెట్టి SSMB 29 ఫుల్ కాస్ట్ అండ్ క్రూని వెల్లడిస్తారని తెలుస్తుంది. అయితే ఆ ప్రెస్ మీట్ ఎప్పుడన్నది మాత్రం తెలియట్లేదు. అయితే బాహుబలి, త్రిపుర లాగా 3 ఏళ్ళు కాకుండా మహేష్ సినిమాను సంవత్సరంన్నర లోపల రిలీజ్ చేయాలని గట్టిగా అనుకుంటున్నారట. రాజమౌళి మహేష్ కూడా అందుకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. సో మహేష్ రాజమౌళి 2020లోగా సినిమా పూర్తి చేసి ఆ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ చేస్తే మాత్రం రికార్డే అవుతుంది. అలా కాకపోయినా 2028లో వచ్చిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ అనేస్తున్నారు. SSMB 29 సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. సినిమాలో మహేష్ బాబు లుక్ ఇంకా క్యారెక్టరైజేషన్ హాలీవుడ్ హీరోలను తలపిస్తున్నాయని తెలుస్తుంది. ఆర్ఆర్తో కేవలం సాంగ్తోనే ఆస్కార్ అవార్డు సరిపెట్టుకున్న రాజమౌళి ఈ సినిమాను మాత్రం మినిమం 3-4 కేటగిరీలో నామినేట్ అయి ఆస్కార్ టార్గెట్లో వస్తున్నారని తెలుస్తుంది. మాస్టర్ క్రాఫ్ట్ రాజమౌళి సినిమా మొదలుపెట్టడమే ఆలస్యం. ప్రాజెక్టుపై ఎప్పుడు ఎలాంటి ప్రమోషన్ చేస్తారో ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలో బాగా తెలుసు. అయితే సినిమాలో హీరోయిన్గా హాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఫిక్స్ అయినట్టు గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. ఇక మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నానని గాసిప్ కూడా వైరల్ అవుతుంది. అయితే తాజాగా మరో హాలీవుడ్ నటి కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అంతేకాకుండా సినిమాకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని బయటికి లీక్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
చిత్ర యూనిట్లో పనిచేస్తున్న నటీనటులు టెక్నీషియన్స్లు అందరూ ఎన్డీఏ కుదుర్చుకున్నారని అంటున్నారు. అంటే సినిమా గురించి ఎలాంటి సమాచారం బయట పొక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని అర్థం. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాకి ఒక మల్టీ స్టార్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుందా అనే చర్చ కూడా నడుస్తుంది. 3 భాగాలుగా చేయనున్నాననే అనేలా మరికొన్ని గాసిప్స్ కూడా హాట్ టాపిక్గా మారింది. అయితే మొదటి పార్ట్ పూర్తయిన వెంటనే రెండో భాగం షూట్ చేస్తారా, మహేష్ డేట్స్ ఎలా ప్లాన్ చేస్తాడు, ప్రభాస్ చేసినట్టుగా మహేష్ కూడా 5 ఏళ్ల పాటు తన కెరీర్ని రాజమౌళి ప్రాజెక్ట్ అంకితం ఇస్తాడా అన్న ప్రశ్నలు అభిమానుల్లో కలవరం కలిగిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రాజమౌళి మల్టీ ప్రాజెక్టులను ఇంతకుముందు సక్సెస్ఫుల్గా తెరకెక్కించిన అనుభవం ఉండడంతో SSMB 29 కూడా ఆన్లైన్లో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే మహేష్ అభిమానులు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే రాజమౌళి ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా తన విజన్ను అనుసరించి గ్రాండ్గా డిజైన్ చేసి సక్సెస్ చేయడం ఖాయం. ఈ మూవీని కేఎల్ నారాయణ గారు నిర్మిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్.